మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద ముంపునకు గురైన విజయవాడలోని సింగ్ నగర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. సింగ్ నగర్ లో వరద ఉధృతి తగ్గడం లేదు. ఇలాంటి వరద తాము ఎన్నడూ చూడలేదని బెజవాడ వాసులు చెప్తున్నారు. వీధులన్నీ ఇప్పుడు వరదమయంగా మారాయి. కనీసం తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. చుట్టూ నీరున్నా కూడా తాగడానికి మంచినీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. నడుంలోతు నీళ్లలోనే సాయం కోసం జనం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయవాడలో వరదలు ముంచెత్తిన తీరుకి నిదర్శనం మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. అజిత్ సింగ్ నగర్లోని పిఎన్టీ కాలనీలో ప్రస్తుతం అయితే నేనున్నాను. ఇది వరద ఉధృతి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి దారి కాదు, మొత్తం అంతా కూడా చిన్న చిన్న వీధులు, వీళ్ళందరూ నివాసం ఉండేటువంటి వీధులు. ఈ వీధుల్లో వరద ముంపు ఏ స్థాయిలో ఉందో నన్ను చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనిపిస్తున్నటువంటిది ఒకటి ఉంది కదా, ఆటోలో ఒక బైక్ ఉంది, ఇక్కడ కనిపిస్తున్నది ఇది మరో బైక్. అంటే లోపలికి వెళ్ళిపోయి ఎంత కొంచెం కూడా గ్యాప్ ఉంటే బైక్ కూడా కొట్టుకుపోతూ ఉంటుంది. నిరాశ్రయులు ఎంతమంది ఉన్నారనేది పైన బిల్డింగ్లో నుంచి చూస్తున్నటువంటి వాళ్ళని ఎంత దూరం నుంచి చూసినా వాళ్ళ పరిస్థితి, గ్రౌండ్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు వస్తువులతో పాటుగా మొత్తం వాళ్ళకి నిత్యావసరాలు వండుకునే దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా మొత్తం అన్ని తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏవి పనిచేయవు. గ్రౌండ్ ఫ్లోర్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా పై ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఆశ్రయం పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎవరు ఊహించడం, గత 100 ఏళ్లలో ఈ స్థాయిలో వరద సంభవించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రతి వీధి గల్లీలు కూడా వరద ముంపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ నిరాశ్రయులయ్యారు. ఎంత ఆస్తులున్నా ఎన్ని ఇళ్లున్నా కూడా తినడం కోసం గుప్పుడు మెతుకులు లేక ఎవరన్నా వచ్చి కనీసం తినడానికి ఆహార పదార్థాలు అందిస్తారా, పాల ప్యాకెట్లు అందిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఇంట్లో ఉంచుకోము, కానీ వరద 2 రోజుల నుంచి కూడా ముంపులో చుట్టుముట్టేసి నీళ్లతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి లేదు. మేము కూడా కొంచెము కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తున్నటువంటిది వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, బ్యాలెన్స్ కొంచెం తప్పినా కూడా కొట్టుకొని ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేను ఒకసారి అంటే వీళ్ళందరూ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్లో కొంత అరకు ఆశ్రయం పొందుతున్నటువంటి వాళ్ళైతే చూడొచ్చు. అట్లానే ఎదురింట్లో అంటే ఎవరన్నా కనీసము ఇటు బోట్లు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కానీ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి బోట్లు అయితే వెళ్తున్నటువంటిది అయితే ఉంది. ఆ వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ బోట్లకు సంబంధించి ఎవరన్నా హెల్ప్ చేయకపోతారా అని ఒక్కొక్కరిగా పిలుస్తున్నటువంటిది, ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళని చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం ఎక్కడ చూసినా కూడా ఇళ్లకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు సాయం చేయండి అని అడుగుతున్నటువంటి వాళ్ళు చూసాం. నేను అసలు ఇంటి లోపల ఎలా ఉందనేది ఇప్పటి వరకు అసలు ఆ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఎవరికి తెలీదు. నేను ఒక ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ వరకు ఇంత లోతుంది, ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు నీళ్లున్నాయి, అసలు వాళ్ళ వస్తువులు ఏమైనా పనిచేస్తా లేదనేది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంటి లోపలికైతే పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టినటువంటి బైక్ అలాగే నీళ్లలో నిండిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్కూటరు, అంటే వీళ్ళ వస్తువులన్నీ ఇంచుమించుగా ఇది ఈ నివాసం ఉంటున్నటువంటి ఇంటికి పార్కింగ్ ప్లేస్ ఇక్కడే దాదాపుగా 7-8 బైక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ బైక్స్ అన్నింటినీ ఇప్పుడు ఎందుకన్నా పనిచేస్తాయో లేదో కూడా తెలియదు. నష్టం తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. నేను ఒకసారి లోపలికి అంటే కనిపించకపోవచ్చు, ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిగా చీకటి కమ్ముకుపోయింది. ఎందుకంటే కరెంటు 2 రోజుల నుంచి కరెంట్ లేదు. లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ చెల్లా చెదురుగా ఛిద్రం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంచుమించుగా లోపలికి అంటే లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి కనిపించేది లేదు, అంతా చీకటిమయం, లైట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. కానీ ఈ చీకటి కోణానికి సంబంధించి చూస్తే ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మందుల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా చెల్లా చెదురైపోయినాయి. కనీసం అవసరమైనటువంటి వస్తువులను కూడా వాళ్ళు వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవడానికి లేకుండా పోయింది. ఇది ఫ్రంట్ రూము, బ్యాక్ గది కూడా ఇంకా లోపలికి వెళ్తే అంతా చీకటమయమైపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటి లోపలికి వెళ్తే అంటే ఇంచుమించుగా ఇంటి లోపలే నడుము లోతు వాటర్ అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత లోపలికి బిగ్ టీవీ అంటే ఈ ముంపు ఎంత ఉంది, ప్రజలు ఎంతవరకు ఇబ్బందులకు గురవుతున్నారని చూపించే ప్రయత్నం బిగ్ టీవీ అయితే చేస్తుంది. దీనిలో భాగంగానే సింగ్ నగర్కి సంబంధించి పిటిప్ కాలనీలో ప్రస్తుతం అయితే నేనైతే ఇక్కడికైతే వచ్చాం. ముఖ్యంగా చూస్తే కెమెరామెన్ అరుణ్ చూపిస్తున్నాడు. అంటే లైటింగ్ ఒక పక్క నుంచి చాలా తక్కువగా ఉంది, పవర్ లేదు చూడడానికి చూపించడానికి. వీళ్ళకి ఉన్నటువంటి ఇది
ముఖ్యంగా చూస్తే నీళ్లల్లో తేలియాడుతున్నటువంటిది నేను చూపిస్తాను. ఇది ఒక సోఫా నీళ్లల్లో తేలియాడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ముందుకి మూవ్ చేసినా కొంచెం లాగినా కూడా ఎదురుకొస్తున్నటువంటిది ఈ సోఫాని మనం అయితే చూడొచ్చు. ఇది అంటే వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపించే ప్రయత్నం బిగ్ టీవీ అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయవాడలో అజిత్ సింగ్ నగర్ సంబంధించి అనేక కాలనీల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఎక్కడికక్కడ ముంపుకు గురయ్యి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళ వస్తువులన్నింటినీ కూడా పూర్తిగా పాడైపోయి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఏంటమ్మా అసలు ఇప్పటికి సంబంధించి అసలు ఎవరిని వస్తున్నారా? ఇది ఇల్లు మీదేనా? ఇది ఎవ్వరూ రాలేదు. ఇప్పటికొచ్చి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళే మమ్మల్ని అన్ని చూసి చాదుకున్నారు. ఎవ్వరూ రాలేదు, చేయలేదు. ఇలా మునిగిపోయినా మేమే వాళ్ళందరూ వచ్చి కొన్ని ఏవో పనికొచ్చినా తీసుకున్నా. అంటే ఇలాంటి నాకు డ్యూటీకి అవసరమైన అంతే ఏవి తీయలేదు, అన్నీ మునిగిపోయాయి. చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తే నాకు లెఫ్ట్ సైడ్ ఒక బైక్ ఉంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 బైక్స్. ఇందాక చూపించాను దాదాపుగా 8 బైక్స్ అన్ని నిండిపోయిన. ఇది దాదాపు 4 అడుగుల హైట్ ఉన్నటువంటి వాటర్ టిన్. ఇది పూర్తిగా మునిగిపోయిందంటే ఇంటి లోపల ఎంత వరకు వాటర్ ఉన్నది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పైకి వెళ్ళారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఎట్లా అసలు ఇప్పటి వరకు ఎవరిని వచ్చారా? ఇదంతా ఉంది అసలు ఊహించారా? వస్తువులన్నీ ఊహించలేదు, కానీ అనుకోకుండా వచ్చేసింది. మేము ఏం కూడా ప్రిపరేషన్ కూడా చేసుకోలేదు. కాకపోతే ఎవరు రావట్లా, ఓన్లీ మెయిన్ రోడ్ మీదే వెళ్ళిపోతున్నారు. కానీ లోపలికి అసలు సందులో వాళ్ళని పట్టించుకోవట్లే, కేకలేసినా రావట్లేదు. ఒక ప్రెగ్నెంట్ లేడీని అసలు పొద్దు నుంచి కేకేస్తే 10ంటికి తీసుకెళ్లారు. అలా ఉంది మా పరిస్థితి. తినడానికి అసలు ఏమన్నా ఇంట్లో ఉన్నాయా? అన్ని తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైన వీళ్ళే ఉండారండి, మేమందరం కింద వాళ్ళము. వీళ్ళ పైన మాకు అన్ని చూసారు. వాళ్ళే నిన్నటి నుంచి పైనే ఉన్నాం, నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా. మీరు ఒక్కళ్ళే వచ్చారు, ఎవ్వరు రాలేదు. అసలు ఎవ్వరు ఇటు కూడా రాలేదు. సందువంక తోన కూడా చూడట్లా, మేము పిలిచినా కూడా రాలా. పొద్దున్న ఆ అమ్మాయి గురించి, అదే ప్రెగ్నెంట్ లేడీ గురించి గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చారు వాళ్ళు. ఇంకా అదేనండి, ఇంకేముంది, మాకు లోపల మిషన్లు అన్నీ తడిసిపోయినాయి. మా వారు టైలరు, అవన్నీ తడిసిపోయినాయి, చాలా రేట్లు అవన్నీ. ఇప్పుడు ఎలాగ పరిస్థితి మాకు అసలు అర్థం కావట్లేదు. చూస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటర్లో వీళ్ళందరికీ వాటర్ అందక, ఎందుకంటే మెయిన్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సహాయం కావాలంటే వస్తున్నారు తప్ప లోపల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నాం. ఇప్పటి వరకు అంటే చెప్తున్నారు బిగ్ టీవీ, ఇప్పటి వరకు అయితే ఈ ఏరియా లోపలికి, ఈ వాటర్ లోపలికి కేవలం బిగ్ టీవీ వాళ్ళు మాత్రమే, మీరు మాత్రమే వచ్చారు. కనీసం ఏ ఒక్కళ్ళు కూడా ఇక్కడ వరకు రాలేదని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వస్తువులన్నీ మొత్తం ఎక్కడికక్కడ ముంపులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముంపు మొత్తం వరద అనేది కంటిన్యూగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో అందరూ ఎవరన్నా తినడానికి ఏమైనా పెడతారా, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏమైనా తీసుకెళ్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వరద ముంపు, ఈ నీటి ప్రవాహం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. కానీ ఇళ్ల లోపల ఫస్ట్ ఫ్లోర్లో నివాసం ఉంటున్న ప్రతి ఫ్యామిలీ కూడా దాదాపుగా 4 అడుగుల లోతు ఆ వాటర్ లోపలికి వచ్చినటువంటి నేపథ్యంలో వస్తువులన్నీ కూడా తడిచిపోయి మునిగిపోయి తీవ్రమైనటువంటి నష్టాలను చవి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం మమ్మల్ని ఆదుకోవడం, మాకు నష్టపరిహారాలు ఇతర కాదు, కనీసం ప్రస్తుతం తినడానికి ఏదైనా భోజనం పెట్టండి, లేదా కానీ కొంచెం మంచినీళ్ళు అయినా అందించండి, చిన్న పిల్లలు ఉన్నారు ఇళ్లలోని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇంకా వరద తీవ్రత కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి వర్షం పడితే ఇది ఇంకా పెరుగుతుంది, లేకపోతే సాయంత్రానికి ఇది తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ సంబంధించి ఇతర శాఖల అధికారులు ఎక్కడికక్కడ కొన్ని చోట్ల ఉన్నటువంటి వాళ్ళని అడిగి బయటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మారుమూల ప్రదేశాల్లోకి రావట్లేదు, మేము తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఇక్కడ కాలనీల్లో నివసిస్తున్నటువంటి ప్రజలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విజయవాడ.